ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా తీపి కబుర్లు అందిస్తుంది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం, ఇప్పుడు మరిన్ని కీలక నిర్ణయాలతో ఉద్యోగ వర్గాల్లో నూతనోత్సవాన్ని నింపుతుంది. ముఖ్యంగా రాబోయే 2026 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ కానుకగా ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డిఏ బకాయిలు కనీసం రెండింటినైనా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు కొత్త పీఆర్సీ ఏర్పాటుపై ఒక స్పష్టమైన కమిషన్ వేయడం, ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం సుమారు 30% మధ్యంతర భృతి ప్రకటించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 29వ తేదీన జరగబోయే కీలకమైన కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో ఉద్యోగ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న ఒక పెద్ద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తూ సూపర్ న్యూస్ చెప్పింది. అదేంటంటే మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. 2020 జనవరి 1వ తేదీ తర్వాత ఎవరైతే మెడికల్ గ్రౌండ్స్‌లో ఉద్యోగానికి అనర్హులుగా తేలారో వారందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు కేవలం డ్రైవర్లకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మొత్తం 21 కేటగిరీల ఉద్యోగులకు ఈ ఊరట లభించనుంది. దీనివల్ల అనారోగ్య కారణాలతో విధి నిర్వహణ చేయలేని వందలాది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం మెడికల్ అన్ఫిట్ అయిన వారికి వారి అర్హతను బట్టి కండక్టర్, రికార్డ్ ట్రేజర్, అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ వంటి ఉద్యోగాల్లో నియమిస్తారు. ఒకవేళ ఆర్టీసీ విభాగంలో తగిన ఖాళీలు లేకపోయినా లేదా సదరు ఉద్యోగికి ఆ పని చేసే సామర్థ్యం లేకపోయినా సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా ఇతర ప్రభుత్వ శాఖల్లో వారి విద్యా అర్హతకు తగిన ఉద్యోగాలను కేటాయిస్తారు. ఒకవేళ ఏ ఉద్యోగానికి కూడా అర్హత లేని పక్షంలో వారికి అదనపు మాండేటరీ ప్రయోజనాలు అందించి గౌరవప్రదమైన వీడ్కోలు పలికేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెడికల్ అన్ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకునే వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయబోతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎండి కృష్ణబాబు గారు ఇప్పటికే అధికారిక జీవో జారీ చేశారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం వల్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ సమస్య తీరడం వల్ల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత చేకూరింది.